వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 18 సంవత్సరాల రాహుమహాదశ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, రాహుమహాదశలో వీళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, రాహు పాజిటివ్గా ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, రాహు నెగిటివ్గా ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రతి వ్యక్తుల జీవితం మీద కూడా మ్యాక్సిమం అంటే 90% ఎఫెక్ట్ చూపించే రాహువు 18 సంవత్సరాల రాహుమహాదశ వచ్చినప్పుడు అంతర్దశల్లో ఒక్కొక్క అంతర్దశలో అంటే రవి అంతర్దశలో, చంద్రుడు అంతర్దశ నుంచి కేతు అంతర్దశ వరకు కూడా రాహు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అని డీటెయిల్గా, అలాగే ఈ అంతర్దశల్లో ఎలాంటి రెమెడీలు చేసుకుంటే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడి కొంతవరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి 18 సంవత్సరాల రాహుమహాదశ జరుగుతూ ఉంటే మీకు ఆ రాహుమహాదశ అనేది ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా వరకు మిగతా 11 రాశులతో పోలిస్తే వృషభ రాశి వారికి రాహుమహాదశ ప్రభావం అనేది వాళ్ళతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి, రాహుకి మంచి సంబంధమే ఉండడం వలన చాలా వరకు రాహుమహాదశలో వృషభ రాశి వారు మంచి ఫలితాలే పొందుతారు. అయితే చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, నాకు దరిద్రం అనుభవించేస్తున్నాను, రాహుమహాదశలో నరకం చూస్తున్నాను, మీరు మంచి ఫలితాలు అంటారు ఏంటి అని. చాలా వరకు ఏంటంటే మిగతా రాహుమహాదశ చాలా వరకు ప్రతి వ్యక్తికి కూడా నరకం చూపించే అవకాశం ఉంటుంది. మిగతా రాశులతో పోలిస్తే మీ వరకు ఏంటంటే జరిగేవన్నీ కూడా బాగానే జరుగుతాయి. మీరు అనుకున్నది, మీరు ఏది కావాలనుకుంటారో అది జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అనమాట. ఒక వ్యక్తికి రాహుమహాదశ వచ్చినప్పుడు మనసు స్థిరంగా ఉండదు అనమాట. ఎప్పుడు లేని రకరకాల ఆలోచనలు, ఉన్న స్థాయిని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎదగాలన్న ఆలోచనలు రాహు ఎక్కువగా కలిగించే అవకాశం ఉంటుంది. దానికోసం రకరకాలుగా ప్రయత్నించడం, కొంతమంది న్యాయ మార్గంలో వెళ్తే కొంతమంది అపసవ్య మార్గంలో వెళ్ళి కొన్ని పొందాలని ఆశించడం, చివరికి భ్రష్టు పట్టుకోవడం, ఇలాంటివి కూడా రాహుమహాదశలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు రాహుమహాదశ ధనవంతుని పేదవాడిగా, పేదవాడిని ధనవంతుడిగా మారుతుంది అనమాట. కాబట్టి రాహుమహాదశ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుమహాదశ అనేది చాలా వరకు టెక్నాలజీ వాడే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఏంటంటే మంచి మంచి పదవులు లభించాలన్నా, లేకపోతే ఒక స్థాయికి వెళ్ళాలన్నా రాహుమహాదశ అనుకూలిస్తే తొందరగా అనమాట వైకుంఠపాళిలో ఏ పాములు మిగకుండా మంచి స్థాయికి పైకి ఎదిగిపోవాలంటే మాత్రం రాహుమహాదశ లాంటి దశ అనుకూలించాలి. అప్పుడే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే రాహుమహాదశ ఇబ్బంది పెడితే ఎంత స్థాయిలో ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా సరే రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఐపీఎల్ పెట్టడం, ఐపీఎల్ పెట్టేసి కనపడకుండా పోవడం, అప్పటి వరకు ఎంతో చరిత్ర ఉన్న వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టించుకుని, లేదంటే నలుగురు చేత పోడించుకుని సన్మానాలు ఇవన్నీ పొందిన వాళ్ళు కూడా ఈ రాహుమహాదశలో ఎక్కడున్నారో కూడా తెలియకుండా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత
ఆ, చాలా వరకు తిమ్మిని బొమ్మని చేసే దశ రాహుమా దశ అనమాట. అయితే ఈ రాహుమా దశ అనేది రాహు ఉన్న శుభస్థానాల కంటే రాహు గనక మీకు ఏ స్థానంలో ఉన్నా గురువు దృష్టి పడితే చాలా వరకు రాహుమా దశ అనుకూలించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గురువు దృష్టి పడకుండా రాహు ఏ స్థానంలో ఉన్నా సరే పెద్దగా రాహుమా దశ అనేది కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రాహువు గనక శుక్రుడితోనో గురువుతోనో అంటే కొంతవరకు శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఆ శుభగ్రహాలు బలంగా ఉన్నప్పుడు, ఆ శుభగ్రహాల వల్ల చాలా వరకు రాహుమా దశలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రాహుమా దశలో వచ్చే ప్రతి అంతర్దశ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. అది ఎలాంటి ఫలితాలను ఇస్తో తెలుసుకున్నాం. అలాగే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రాహు అంతర్దశ ఇది 3 సంవత్సరాలు ఉంటుందన్నమాట. మీకు రాహు ఏ స్థానంలో ఉన్నా సరే రాహులో రాహుమా దశ స్టార్టింగ్ 1.5 year మనకి చాలా వరకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. బాగా డబ్బు రావడం, చాలా వరకు ఏంటంటే మనం షేర్ మార్కెట్లో లేకపోతే మనకు తెలియని రంగంలోకి వెళ్ళడం, అడుగు పెట్టడం, అలాగే వాటిల్లో మంచి సంపాదన రావడం, ఇది చాలా బాగుంది కదా అని అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చేసి లేకపోతే తాకట్లు పెట్టేసి స్థలాలు తాకట్లు పెట్టేసి ఆ డబ్బంతా తెచ్చి ఇందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే 1.5 year 2 years అయిపోయినాక రాహు ఇంకా 1 year ఉన్నాడు అనగా చాలా వరకు తిమ్మిని బొమ్మని చేసేస్తాడనమాట. చాలా వరకు అదంతా అవరైపోతుంది. ఉన్నదంతా కూడా అప్పుల పాలైపోవడం, రాబోయే రోజులన్నీ అంటే మిగతా 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా వీటిని కట్టడానికి వీటిలో నలిగిపోవడానికి కొన్ని పరిస్థితులు దారి చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రాహులో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు ఏంటంటే ఎవరికైతే రాహుతో శుక్రుడు రాహుతో గురువు ఉండి బలంగా ఉన్న వాళ్ళకి మాత్రం రాహుమా దశలో ప్రభుత్వంలో మంచి పదవులు రావడం, అలాగే మంచి సంబంధాలు ఏర్పడడం, అలాగే వివాహాలు ప్రేమించిన వాళ్ళతో జరగడం, భార్య పిల్లలు ఆనందం, ఆస్తి పెరుగుదల, అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 100లో 80% మందికి మాత్రం రాహుమా దశలో మనసు దారి తప్పడం, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, భార్య అనారోగ్యానికి గురి అవడం, లేదంటే భర్త అనారోగ్యానికి గురి అవడం, ఎక్కువగా భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ధన నష్టం, దుఃఖం, అనారోగ్య సమస్యలు, విషపూరిత జంతువుల వల్ల ఇబ్బందులు, దుష్టుల వల్ల ఇబ్బందులు, దొంగలు పడడం, ప్రమాదాలు జరగడం, బంధువులతో నష్టాలు, భార్యాబిడ్డలు కష్టాలు పాడవడం, అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాహు జరుగుతున్నప్పుడు పరిహారాలు ఏంటంటే మినపప్పు, నల్ల నువ్వులు, నీలిరంగు బట్టలు, నల్లని దుప్పట్లు, ఇవన్నీ కూడా కొంచెం లేని వాళ్ళకి, ఈ చలి పొణుకుతున్న వాళ్ళకి, ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి దానం ఇవ్వడం చాలా మంచిది. చీమలకు పంచదార వేయడం, పాములకు పాలు పోయడం కాకుండా మీరు ఎక్కడైనా సరే పాములు తిరుగుతున్నాయి అలా ఉన్నప్పుడు ఒక అట్ట గుడ్లు అలా పెట్టేయడం, ఇలాంటివి చేయడం వలన చాలా వరకు మీకు రాహుమా దశలో రాహు జరుగుతున్నప్పుడు ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మినపప్పు అంటే ఏంటంటే మినపప్పుతో చేసిన పదార్థాలు పేదవాళ్ళకు పంచడం, ఇలాంటివి శనివారం అలా ప్రతి శనివారం కూడా చేయడం వలన కూడా మేలు జరుగుతుంది. ఇక రాహుమా దశలో గురువు అంతర్దశ ప్రభావం తెలుసుకుందాం. గురువు చాలా శుభగ్రహం అనమాట. మీ జాతక చక్రంలో కనుక గురువు బాగా బలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తే మాత్రం రాహువులో గురువు వల్ల దైవభక్తి పెరగడం, శాస్త్రాల మీద ఆసక్తి పెరగడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, అలాగే మంచి వాళ్ళతో సాంగత్యం, కొన్ని మంచి పనులు చేయడం వల్ల, అలాగే కొన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పేరు ప్రఖ్యాతులు రావడం, అలాగే అధికారులతో స్నేహం, సంతానం నుండి ఆనందం, అలాగే సంపదలు రావడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, శత్రువుని జయించే అవకాశాలు ఉండడం, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, పదవీ లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాహు అంతర్దశలో గురువు జరుగుతున్నప్పుడు గురువు ప్రతికూలంగా ఉన్న గురువు ఇద్దరూ కూడా ఇబ్బందిగానే మీ జాతక చక్రంలో ఉంటే ధన నష్టం జరగడం, పనుల్లో విపరీతమైన ఆటంకాలు, అపకీర్తి రావడం, భార్యాబిడ్డల కష్టాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా రాహుల గురువు అంతర్దశలో ఉంటుంది. ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ప్రమోషన్లు తప్పిపోవడం, అప్పుడప్పుడు సస్పెన్షన్ అవ్వడం కూడా రాహుల గురువులో జరుగుతుంది. ముఖ్యంగా ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. శారీరక బాధలు కలుగుతాయి. అకాల మరణం కూడా చాలా వరకు యాక్సిడెంట్ల వల్ల కానీ హార్ట్ అటాక్ రావడం కానీ రాహుల గురువు ఉన్నప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా రాహుల గురువు జరుగుతున్నప్పుడు చిన్న బంగారంతో చేసిన శివలింగాన్ని అభిషేకించడం, ఇంట్లో పెట్టిన దాన్ని పూజించితే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాహువులో శని అంతర్దశ 2 అత్యంత పాపగ్రహాలు అనమాట.
చాలా వరకు రాహులో శని అంతర్దశ అంటే అదొక పితృదోషం లాంటిదన్నమాట. ఖచ్చితంగా ఈ ఈ దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు మనం బుర్ర తక్కువ పనులు అనమాట. అంటే ఏంటంటే వివేకం లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల నష్టం వస్తుంది. విపరీతమైన వ్యామోహాలు, విపరీతమైన అలవాట్లతో పదవులు కోల్పోవడం, ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావడం, ప్రియమైన వారితో కలహాలు రావడం, ఎంతో చక్కగా ఇష్టమై పెళ్లి చేసుకున్న వాళ్ళతో కూడా మీరు చేసే పనుల వల్ల వాళ్ళకు గొడవలు అయిపోయి విడాకుల దాకా వెళ్ళడం, స్నేహితులు దూరం కావడం, అలాగే వెళ్ళిపోయి ఒంటరిగా వేరే చోట నివసించడం, శరీరంలో ఏదో ఒక భాగం బాగా ఇబ్బంది పెట్టడం, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కానీ రావడం, అవి చాలా వరకు ఇబ్బంది పెట్టడం, అలాగే ధన నష్టం జరగడం, సోమరిపోతుతనం వల్ల ఆదాయం తగ్గడం, ఇదివరకు ఎంతో బాగా పనిచేసేవాడు కూడా ఇప్పుడు పనిచేయబుద్ధి కావడం, ఏదో జరిగిపోవాలని, ఏదో మంత్రాలతో తంత్రాలతో జీవితం మారిపోవాలని ఎక్కువగా ప్రయత్నించడం, దీనివల్ల భార్య బిడ్డల్ని కష్టాల పాలు చేయడం, బంధువులతోనూ సహోద్యోగులతోనూ ఫ్రెండ్స్తోనూ వీళ్ళందరితోనూ గొడవలు పెట్టుకోవడం, అలాగే ప్రతి విషయంలో కూడా తగాదాలు జరగడం, అలాగే ఆభరణాలు తాకట్టు పెట్టడం, అమ్ముకోవడం, ఎప్పటి నుంచో దాచుకున్న విలువైన ఆస్తులను పోగొట్టుకోవడం, ఇలాంటివి రాహు శని అంతర్దశలో జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు గుండె జబ్బులు వచ్చేది కూడా ఈ దశ అంతర్దశలోనే. చాలా వరకు శనిలో రాహు కానీ రాహులో శని జరుగుతున్నప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల వల్ల ప్రమాదాలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. చాలా వరకు ఏంటంటే ఈ టైంలో దుఃఖ బాధలు, కష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు 100లో ఒక 20% వాళ్ళకి మాత్రం రాహుమహాదశ రాహు శని ఇద్దరు అనుకూలంగా ఉంటే మాత్రం వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం, అలాగే చాలా వరకు ఏంటంటే వీళ్ళు అనుకున్నట్లుగా గృహ నిర్మాణం చేపట్టడం లాంటి మంచి ఫలితాలు చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాహులో శని యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని రోజు కూడా 324 సార్లు చదవాలి. ప్రతిరోజు 324 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని చదవడం, అలాగే నల్ల ఆవునికి ఆహారం పెట్టడం, స్తోమత ఉంటే నల్ల ఆవుని దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. రాహులో బుధుడి యొక్క అంతర్దశ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. చాలా వరకు రాహులో బుధుడి యొక్క అంతర్దశ 180 మందికి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఆరోగ్యం, తెలివితేటం, వివేకంతో కొన్ని పనులు చేయడం, సోదరుల నుంచి స్నేహితుల నుంచి ప్రేమ లభించడం, అలాగే స్నేహితుల నుంచి సాయం లభించడం, ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది, వివాహం జరగడం, అలాగే ఇంట్లో ఏమైనా శుభకార్యాలు తలపడితే అవి కూడా జరగడం, అలాగే ఏదైనా మన వ్యాపారం వృద్ధి చేయాలనుకుంటే ఆ సంఖ్య కూడా పెరగడం, అలాగే పడక సుఖాలు, స్త్రీ సుఖం, రాజయోగం, అలాగే మన పాలిటిక్స్లో ఉంటే మన పైన ఉన్న వాళ్ళ యొక్క అనుగ్రహం కలగడం, అలాగే మనకి కాంట్రాక్టులు రావడం, పదవులు రావడం, ఇలాంటివి జరిగిద్ది అనమాట. చాలా వరకు ఆరోగ్యం, ఇష్టసిద్ధి, అలాగే ఏదైతే మనం జరగాలనుకుంటున్నాం జీవితంలో అలాంటివి చాలా వరకు రాహులో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతవరకు ఎవరో 120 మందికి మాత్రం బుధుడు ప్రతికూలంగా ఉండడం, రాహు కూడా జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు 120 మందికి మాత్రం కొంతవరకు అదృష్టాన్ని కోల్పోవడం, అబద్ధాలు చెప్పడం, తెలివి తక్కువ పనులు చేయడం, దొంగతనాలు చేయడం, ప్రభుత్వం వల్ల ఇబ్బందులు, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి లేకపోతే పొలిటికల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద లేనిపోయిన అపనిందలు పడడం, కలహాలు, అలాగే భార్య పిల్లలకి వీళ్ళకి మధ్య గొడవలు, తగాదాలు, దూరం పెరగడం లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాహులో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళు రాహు మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి శనివారం ఒక 2300 సార్లు ఇలా 21 శనివారాలు చేయడం, లేదంటే ప్రతిరోజు కూడా రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని 324 సార్లు చొప్పున 1 సంవత్సరం పాటు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రాహులో కేతు మహాదశ యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. రాహుకేతువులు ఇద్దరూ కూడా పాపగ్రహాలు కావడం వలన రాహులో కేతువు జరుగుతున్నప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక మాయ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. పరిస్థితులన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాయి, నష్టం కనిపించదు, లాభం కనిపించదు, అలా స్తబ్దంగా ఉంటుంది. కానీ అనుకోకుండా చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం 100కి 80% యాక్సిడెంట్లు అన్నీ కూడా రాహులో కేతు మహాదశ జరుగుతున్నప్పుడు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ టైంలో కనుక మీకు రాహు అష్టమంలో ఉన్న గోచార రీత్యా, లేదంటే కొంతవరకు మీకు చిన్న చిన్న సైన్స్ కనపడతా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే కాలు జారిపడడం ఇంట్లో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు అవి ముందు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అపనిందలు, సస్పెన్షన్లు, లేకపోతే పదవి వియోగాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే
మీ కుటుంబంలో కూడా కలహాలు రావడం, మీ కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, అలాగే ఎక్కడ లేని సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు, ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువ కాలం అలాగే ఉండడం, చిన్న ఫీవర్ వచ్చినా సరే అది ఇంకా పెరిగిపోవడం, తగ్గకపోవడం, జలుబు దగ్గు ఈ సమస్యలు కూడా ఎక్కువ అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి రావడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా విష జంతువుల వల్ల, ఆయుధాల వల్ల, లేకపోతే డ్రైవింగ్లోను చాలా వరకు రక్తం చూడడం అనేది కూడా జరుగుతుంది. సర్జరీలు కూడా రాహులో కేతు జరుగుతున్నప్పుడు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎవరికైనా సరే కేతు రాహువు చాలా వరకు ప్రతికూల స్థానాల్లో ఉన్న రాహువు కానీ కేతువు కానీ, ముఖ్యంగా రాహువు కుజుడింట్లోనో శనింట్లోనో ఉన్నప్పుడు కొన్ని విష జ్వరాలు రావడం, లేకపోతే డెంగ్యూ లాంటి ఫీవర్లు రావడం, మనిషి బాగా నీరసం అయిపోవడం, అలాగే ఏదో ఒక సర్జరీలు, ఫైల్స్ ఇలాంటి సర్జరీలు చేయించుకోవాల్సి రావడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాహువులో కేతు అంతర్దశ జరుగుతున్నప్పుడు నల్ల మేకను దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే ప్రతిరోజు కూడా నాగారాధన చేసుకోవడం అంటే ఏంటంటే సర్పాలకు సంబంధించిన ఏదో ఒక ధ్యాన శ్లోకాన్ని పఠించడం చాలా చాలా మంచిది. అలాగే ఈ దశ అంతర్దశలో రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 324 సార్లు జపించడం కూడా చాలా చాలా మంచిది. రాహులో శుక్రుడు అంతర్దశ ఇది 3 సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట. చాలా వరకు 100కి 80% మందికి టఫెస్ట్ పీరియడ్ అనమాట. ఎందుకంటే శుక్రుడు చాలా వరకు సున్నితమైన గ్రహం అనమాట. కాబట్టి రాహుతో శుక్రుడు అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుడు తన బలాన్ని పూర్తిగా కోల్పోతాడు. మొత్తం రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాహులో శుక్రుడు జరుగుతున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్లో ఐపీలు పెట్టడం, వ్యాపారంలో డబ్బును కోల్పోవడం, అలాగే మనకి ఎంత మంచిగా ఉండాలనుకున్న చెడే జరగడం, భార్యాభర్తల మధ్య డైవర్స్, విడాకులు, ప్రేమించిన వాళ్ళు విపరీతంగా వేరే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం, ఆ బాధతో ఇంకో ఈ 3 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు ఇంకా బాగా విపరీతంగా బాధపడడం, అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు, తగాదాలు, విడాకుల దాకా వెళ్ళడం, ఇలాంటివి కూడా ఈ రాహులో శుక్రుడు అంతర్దశలోనే జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఐపీలు పెట్టేయడం, ఉన్న ఆస్తులు పోగొట్టుకోవడం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు కూడా రాహులో శుక్రుడు అంతర్దశ జరుగుతున్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ టైంలో చాలా వరకు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది. మీరు దుర్గాదేవి యొక్క మంత్రాన్ని కానీ, దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా ధ్యాన శ్లోకాన్ని కానీ రోజు చదువుకోవడం, ఓం ధూమ్ దుర్గాయే నమః ఇలాంటి చిన్న మంత్రాన్ని రోజు ఒక 500 సార్లు చదవడం వల్ల రాహులో శుక్రుడు అంతర్దశ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాహులో సూర్యుడి అంతర్దశ అనమాట జరుగుతున్నప్పుడు చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి కొంతవరకు తేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ సంపదలు పెరగడం, మనం చేసిన రాహువులో శుక్రుల్లో చేసిన పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే చాలా వరకు మీ ఆదాయంలో పెరుగుదల, వ్యాపారంలో అభివృద్ధి, అలాగే పదవులు పొందడం, మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రోత్సాహం వల్ల, మనకు బాగా తెలిసిన వాళ్ళ ప్రోత్సాహం వల్ల కొన్ని మంచి జరగడం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో కలిసి రావడం, అలాగే మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, కొంతవరకు ఆనందంగా ఉండడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే సూర్యుడు బాగా నీచి పట్టిన, సూర్యుడు తులారాశిలోనో లేకపోతే పాపగ్రహాలతో ఉంటే 100లో ఒక 20% మందికి మాత్రం రాహులో రవి మహాదశ కలిసి రాకపోతే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు కలిసి రాకపోవడం, శత్రువులు పెరిగిపోవడం, దొంగల వల్ల నష్టాలు, ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గుండె, కళ్ళు, అంటువ్యాధులు వీటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడం, మోకాళ్ళ నొప్పులు, ఏదో ఒక నొప్పి శరీరంలో ఉండడం లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు సూర్య భగవానుడి ఆరాధన చేయాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 324 సార్లు చదువుతూ ఉంటే 1 సంవత్సరం పాటు అలాగే మానకుండా చేయాలి. దీనివల్ల చాలా వరకు రాహులో రవి యొక్క అంతర్దశ అనుకూలించే అవకాశం ఉంటుంది. రాహులో చంద్రుడి అంతర్దశ కొంతవరకు పర్వాలేదు, కొంతవరకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. రాహులో చంద్రుడి అంతర్దశలో చాలా వరకు ఏంటంటే మనకి ప్రభుత్వంలో పదవులు లభించడం, అలాగే గౌరవం లభించడం, ధనలాభాలు, ఆరోగ్యం ఇలాంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యాలు కలుగుతాయి, ఇల్లు, భూమి, ఆస్తుల్లో పెరుగుదల ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది, సంపద, అలాగే కీర్తి, ఎదుగుదల కూడా ఉంటుంది. దేవతారాధన కూడా బాగా చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా
చంద్రుడు కనుక బలహీనంగా ఉన్న, చంద్రుడు వ్యక్తిగత జాతకంలో బాగా నీచిపట్టిన కొంతవరకు ఈ మహదశల్లో ఆందోళన పెరుగుతుంది అనమాట. ఇది బయటకు కనిపించే చెడు కాకపోయినా మనసులో ఏదో భయం, మనసులో ఈ పని చేయబుద్ధికి పోవడం, విపరీతమైన మనశ్శాంతి లేకపోవడం, కలహాలు, గొడవలు, ఏదో మనకి కళ్ళు రావడం, ఎవరి మీద మన మీద చేతబడి చేసినట్టు ఫీలింగ్లు రావడం, దానివలన రకరకాలుగా ఉండడం, ఆరోగ్యం బాగుండకపోవడం, పనుల్లో ఆటంకాలు, దొంగల వల్ల ప్రమాదాలు, కడుపులో కొంతవరకు తిన్న ఆహారం అరగకపోవడం, కడుపులో నొప్పి రావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా రావడం లాంటి ఫలితాలు వస్తాయన్నమాట. చాలా వరకు ఈ టైంలో తెల్ల ఆవుకు ఆహారం పెట్టడం, లేదా తెల్ల ఆవుని కొనుక్కుని ఉంటే మీకు సేవ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఈ టైంలో కూడా రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు 324 సార్లు చదువుతూ ఉండడం వలన ఈ దశకు సంబంధించిన చెడు ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాహులో కుజుడి యొక్క అంతర్దశ 1 సంవత్సరం పాటు ఉంటుంది. రాహు దశ వెళ్తూ వచ్చే కుజుడు అంతర్దశ అనమాట. ఈ అంతర్దశ చాలా వరకు ఏంటంటే కలహాలు, తగాదాలు, ఉత్సాహం లేకపోవడం, జ్ఞాపశక్తి కోల్పోవడం, పదవులు కోల్పోవడం, కొంతవరకు భయాలు, భ్రమలు, మనం ఒకలా ఉంటే ఇంట్లో వాళ్ళు ఇంకో రకంగా ఉండడం, మీకు వాళ్ళకి పడకపోవడం, భార్య, పిల్లలు, తోబుట్టువులు వీళ్ళందరికీ మీకు కూడా గొడవలు రావడం, అలాగే బంధువులతో కూడా గొడవలు రావడం, శరీర గాయాలు, నొప్పులు ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు కుజుడు బలంగా ఉన్నా, లేకపోతే కుజుడు కేంద్రాల్లోనో కోణాల్లో ఉంటే కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాహులో కుజుడు అంతర్దశలో కోల్పోయినవి పొందడం అనమాట. అవి పదవులు కావచ్చు, లేదంటే ఉద్యోగాలు కావచ్చు, కోల్పోయిన పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆస్తి పెరగడం, వ్యవసాయంలో లాభాలు రావడం, ధనలాభం జరగడం, ఇష్టదేవత ఆరాధన వల్ల మంచి జరగడం, ఆనందం రావడం, అలాగే చాలా వరకు ఏంటంటే మనం గతంలో ఏ పనులు అయితే అవ్వట్లేదు అనుకుంటున్నాం అలాంటి ముందు పనులు జరగడం అనేది కూడా రాహువులో కుజు యొక్క అంతర్దశలో జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ దశలో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు 324 సార్లు జపిస్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.